హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చికెన్ కర్రీ ఒకసారి ఇలా వండి ట్రై చేయండి. మార్నింగ్ వండిన కూర ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. ఎక్కడ ఉప్పు, కారం అనేది తగ్గదు. అలాగే కూరలోంచి నీరు కూడా రావడం జరగదు. ఒకవేళ ఈ కర్రీ 2 రోజులు ఫ్రిడ్జ్‌లో పెట్టినా సరే, ఈ కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఒక 3/4 కేజీ చికెన్‌ని ఒక 3 సార్లు బాగా శుభ్రం చేసుకుని, ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు పక్కన పెడితే చికెన్‌లోంచి అయితే కొన్ని వాటర్ వస్తాయి. చికెన్‌ని గట్టిగా స్క్వీజ్ చేసి ఆ వాటర్ కూడా తీసేయాలి. అప్పుడే ముక్కకి మసాలాలు అవి బాగా పడతాయి. ఇప్పుడు ఈ 3/4 కేజీ చికెన్‌లో పావు టేబుల్ స్పూన్ పసుపు, 1 ½ నుంచి 1/3/4 టేబుల్ స్పూన్ వరకు కారం, కర్రీ కొంచెం స్పైసీగా ఉండాలి అనుకుంటే 1/3/4 టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తే సరిపోతుంది. అలాగే 1 ½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ముక్కలకన్నీ బాగా పెట్టేలాగా మిక్స్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేయాలి. ఈ లోపల కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాత్ర అయితే తీసుకొని ఒక పావు కప్పు అంటే 60 ml వరకు ఆయిల్ వేయాలి. ఒకవేళ అర కేజీ చికెన్ అయితే ఒక 40 ml వరకు పడుతుంది. ఆయిల్ బాగా వేడయ్యాక 3 నుంచి 4 చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేయాలి. ఇందులోనే బాగా స్పైసీగా ఉండే 2 మిరపకాయలు, కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 1/2 ఇంచ్ జింజర్, 10 గార్లిక్ క్లావ్స్, 1 టేబుల్ స్పూన్ జీరా, ఒక హాఫ్ ఆనియన్ వేసి వాటర్ ఏం వేయకుండా కోర్స్గా బ్లెండ్ చేయాలి. మీకు చిక్కటి గ్రేవీలా కావాలి అనుకుంటే ఆనియన్ పేస్ట్ ఎక్కువ వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ తగ్గించుకోవాలి. ఈ కలర్ చేంజ్ అయిన ఆనియన్స్లో ఈ పేస్ట్ వేసి ఆయిల్ తేలేదాకా ఫ్రై చేయాలి. ఆయిల్ తేలాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసేసి మూత పెట్టేసి ఒక 25 మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలి. కూర మాడిపోద్దని భయపడక్కర్లేదు, ఎందుకంటే ఎక్కువ ఆయిల్ వేసాము కదా. అలాగే ప్రతి 10 నిమిషాలకి మూత తీసి కూర కలపాలి. ఒక 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కూరలోంచి తేలే ఆయిల్ చూసారా, ఎర్రగా ఉంది. కూరలోంచి ఆయిల్ ఇలా ఎర్రగా వస్తే 2 రోజులైనా సరే కూర రుచిగా ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి. ఆయిల్ అయితే ఎర్రగా వచ్చింది, ముక్క చూస్తే 50% కుక్ అయింది. ఇప్పుడు ఒక 100 ml దాకా వాటర్ వేస్తే సరిపోతుంది. వాటర్ వేసాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కూర దగ్గర పడనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. నాకు ఎంతో ఇష్టమైన ఈ చికెన్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.